హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనండి మీ అఖిల. కృష్ణయ్య ఎంత బాగున్నారో చూసారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, గోపవరం, ముస్నూరు మండలం, గోపవరం, నాగేంద్రపురం సెంటర్ అండి ఇది. నాగేంద్ర స్వామి మేము ఎక్కువగా వెళ్ళే గుడి. మాకు బాగా బాగా అంటే బాగా ఫేమస్ అండి. చుట్టుపక్కల పిల్లలు లేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా అవుద్ది. మండపం చూపించాను కదండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అందులోనే జరుగుతాయండి ఉత్సవాలు. జరిగినప్పుడు నేను కంపల్సరీగా అప్పుడు కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ శ్రావణ మాసం, అనుకోకుండా వెళ్ళామండి. అనుకోలేదు వెళ్తామని, కానీ వెళ్ళాము. చూసారా పువ్వులు? ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నాగ నాగ పుష్పాలో ఏదో అంటారండి, గుర్తులేదు నాకు. చాలా పూలండి చెట్టు. అసలు ఎన్ని పువ్వులు పూసిందో, చాలా పువ్వులు పూసింది. చూడండి, పై దాకా తీశాను. పైన చిటారు కొమ్మన పైన చివరిన కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం కిందే ఉన్నాయి, పైన తక్కువ ఉన్నాయి. మా చిన్నప్పుడు ఈ పూల కోసం మేము ఎంతో దూరం వెళ్ళేవాళ్ళమండి. కానీ ఇక్కడ ఆ నాగమ్మ దగ్గరే ఉన్నాయి చూడండి. నాగమ్మ తల్లి ఎంతైనా చూసారా? నాగమ్మ తల్లి మంచి అన్ని మేము పెట్టవసరం లేదు, కానీ కోసి పెట్టాను నేను. పువ్వుల్లోనే ఉంది. శివయ్య చూసారండి ఎంత బాగున్నారో. మా శివయ్య, అందరి శివయ్య, కానీ నేను అలానే అంటానండి, శివయ్య, నా శివయ్య అని అంటాను. అసలు చాలా బాగుందండి. ఇంతవరకు పాత గుడి ఉండేది. దీనికి చాలా స్టోరీ ఉంది. చిన్న మల్లి పొద ఉండేదంట, ఉంటే పాము వస్తా వెళ్తా ఉండేదంట. నాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్తే ఏంటవి. చిన్న గుడి, ఇప్పుడు ఎంత పెద్ద గుడి కట్టారోనండి. చూసారా గుడి? చాలా పెద్ద గుడి కట్టారు. నాగేంద్ర స్వామి చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి, పెళ్ళి అవ్వని వాళ్ళకి, ఇంకా ఏ సమస్యతో వచ్చినా సరే కానీ ఆయన భక్తులకి బాగా తీరుస్తున్నారు. చాలామంది జనం వస్తారండి, ఖాళీ ఉండదు గుళ్ళో. మేము ఎవ్వరు లేరు, మేము అయ్యగారు కూడా లేరు కనీసం. మేము వెళ్ళాము. పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెయింటింగ్. ఎవ్వరు లేరండి, కానీ మేము వెళ్ళాము. వెళ్ళి ఇంకా అలానే పూజ చేసుకుని, పూలు పెట్టుకొని, ఇంకా వేసుకుని, దండం పెట్టుకుని వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ పుట్ట, ఇటువరకు ఈ పుట్ట మామూలుగా ఉండేది, ఇలా ఉండేది కాదు. చుట్టూరు గోడ కట్టి పుట్టకు కూడా అలా కట్టారు. మేము పాలు పోయాలంటే అక్కడే పోసుకుని, దండం పెట్టుకుని, దీపారాజన అన్నీ ఇక్కడే చేసుకుంటామండి మొత్తం. శివయ్య చూసారా? చాలా అంటే చాలా మహిమగల. ఇక్కడ అప్పుడు దేవుడి ఉత్సవం జరిగేటప్పుడు పెద్ద షష్ఠికి, చిన్న షష్ఠికి, ఇంకా కొన్ని రోజుల్లో నాగేంద్ర స్వామి ప్రశ్న చెప్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఇట్లా చుట్టూరు దారాలు కట్టారు చూసారా? నేను అంతకుముందు లేవు, ఇప్పుడే ఉన్నాయి, అందుకే నేను పర్టిక్యులర్గా తీసాను. ఇక్కడ తులసమ్మ ఉండేది, తులసమ్మ నిద్ర చేసింది. రావి చెట్టు అది కూడా అప్పుడే ఉందండి. దాన్ని కూడా ఇంత కూడా కదపలేదు, కదపకుండా కట్టారు గుడి. ఎక్కడున్న పుట్ట, అది చెట్లు అవేమీ కదపకుండా చేసి కట్టారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది. పుట్ట బూర్లు వేసుకునే వాళ్ళు, చెవి కాళ్ళు కుట్టించుకునే వాళ్ళు, ఉయ్యాలు వేసుకునే వాళ్ళు, నామకరణం చేసుకునే వాళ్ళు బాగా ఆయన దగ్గరకు వచ్చి మొక్కుకుని మళ్ళీ వెళ్ళి అలా చేసుకుంటారు. గరుడ ప్రసాదం పూజారి గారు పెట్టి వెళ్ళిపోయి ఉంటారండి, లేరు మేము వెళ్ళేసరికి. పక్కనే కానీ ఇల్లు లేరండి. ఇంకా అందుకనే మేమే వెళ్ళి, అక్క నేను వెళ్ళి మామూలుగా ఇక్కడ ఈ ఎంట్రన్స్లో వినాయక స్వామి ఉంటారు. ఎంట్రన్సే ఈసారి కంపల్సరీగా చూపిస్తాను. ఉయ్యాల ఈ వినాయక స్వామి పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన సీతారామ
లక్ష్మణ హనుమ ఉంటారు. ఇక్కడ ఉయ్యాలండి. ఉయ్యాల్లో రూపాయి కాయిన్ పెట్టి ఊపాను. ఎదురుగా ఆపోజిట్ ఇలా ప్రతిభని ఇంకొక నాగేంద్ర స్వామి పెట్టారు. ఇక్కడ అదే దోషాలు అవి ఉన్న వాళ్ళు అక్కడ అభిషేకం చేసుకుంటారు. పైన తీయడం మర్చిపోయారండి, అందుకని తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ముందుకెళ్ళేది. సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారండి, గోపవరం అమ్మవారు ప్రశ్నకి కూడా అలా అలా వెళ్తా, నాకు తెలీదు. తన పేరు సాయి. వెళ్ళాను, ఆ అక్క వెళ్ళింది. అక్క అమ్మ ఇట్లా ప్రశ్న తీసుకెళ్ళాలి అని అంటే వెళ్ళింది. అందుకనే వెళ్ళాను, నేను కూడా తను తీసుకెళ్ళాను. బాగా చెప్పారండి. కొన్ని రోజులు రావాలని చెప్పారు. సరే అని వచ్చేసాను. అమ్మ చాలా బాగుంది. ఎల్లమ్మ ఉప్పలమ్మ తల్లి దుర్గమ్మ.